నమస్కారం. వెల్కమ్ టు స్పాట్లైట్ టీవీ. వేసవి కాలం ప్రారంభమైంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. అధిక ఎండ కారణంగా డీహైడ్రేషన్, అలసట, హీట్ స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వేసవిలో శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉండేందుకు రోజంతా ఎక్కువగా నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. కొబ్బరి నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటి సహజ పానీయాలు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే పుచ్చకాయ, కర్బూజా, దోసకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు తీసుకోవడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. వేసవిలో ఎక్కువగా తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఎండ తీవ్రంగా ఉండే కారణంగా ఆ సమయంలో బయటకు వెళ్లకుండా ఉండటం మంచిది. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే టోపీ లేదా గొడుగు ఉపయోగించాలని సూచిస్తున్నారు. అదేవిధంగా తేలికపాటి కాటన్ దుస్తులు ధరించడం వల్ల చెమట తగ్గి శరీరం చల్లగా ఉంటుంది. పిల్లలు, వృద్ధులు వేసవిలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కాబట్టి ఈ వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సరైన ఆహారం, ఎక్కువ నీరు మరియు ఎండ నుంచి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. మరిన్ని ఆరోగ్య సమాచారం మరియు తాజా వార్తల కోసం మా ఛానల్ను చూస్తూ ఉండండి. స్పాట్లైట్ టీవీ మా తాజా వార్తలు, ఆరోగ్య సూచనలు, ప్రత్యేక కథనాలను మిస్ అవ్వకండి. ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను నొక్కి అప్డేట్స్ పొందండి. మాతో కొనసాగినందుకు ధన్యవాదాలు. స్పాట్లైట్ టీవీతో మళ్ళీ కలుద్దాం.